మొరింగా పౌడర్. ఈ మొరింగా పౌడర్ మనం అగ్రిస్ వాళ్ళ దాంట్లో ఉంది. ఇప్పుడు మునగాకు పౌడర్ అన్నమాట ఇది. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న ఫీమేల్ అంటే మహిళలకు సంబంధించి నెలసరులు ఋతుక్రమాలు సరిగ్గా రాకపోయినా, ఎక్కువ తక్కువ ఋతుస్రావం అవుతున్నా కూడా మహిళల్లో పిల్లల్లో కూడా చాలా మంచిగా ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఇదే దీని గురించి. మొరింగా పౌడర్ దీని మెడిసినల్ వాల్యూస్ ఆల్రెడీ ప్రూవ్ అయినాయి కాబట్టి విడిగా మునగాకు తినటం కష్టమే. అంటే ఫ్రెష్ లీవ్స్ దొరికినప్పుడు ఓకే, ఫ్రెష్ లీవ్స్ దొరకనప్పుడు ఈ పౌడరు బెటర్గా వాడుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, ఎందులో అయినా కలుపుకోవచ్చు. ఇడ్లీలో, దోశల్లో, చపాతీల్లో మనం ఏం చేసుకున్నా ఆ పిండిలో ఇది కలిపేసుకోవచ్చు. కాబట్టి మనం ఇది అగ్రిస్ వాళ్ళది ఈ మొరింగా పౌడర్ ఆర్గానిక్గా చేసింది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడితే ఎక్కువగా విమెన్ అండ్ చిల్డ్రన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మెన్లో కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఎవ్రీడే 2 స్పూన్స్ కనుక కాఫీలో, టీలోనో, మిల్క్లోనో, బటర్ మిల్క్లోనో, కోకోనట్ వాటర్ ఏది దొరికితే అందులో కలుపుకొని మిక్స్ చేసుకొని తాగితే చాలా యూజ్ ఉంటుంది. ఇది వచ్చేటట్టు పౌడర్, క్యారెట్ పౌడర్. క్యారెట్లు మనకి దొరకనప్పుడు పిల్లలు ఎక్కువగా ఈ పచ్చి క్యారెట్ తినడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళకి మనం క్యారెట్ ఇవ్వటం వల్ల వైటమిన్ ఏ బాగా రిచ్గా ఉంటుంది మనకు తెలుసు. పిల్లలు తాగే బూస్ట్ మిల్క్లో కూడా మనం ఈ క్యారెట్ పౌడర్ కనుక వాడగలిగితే, అలాగే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్లో, చపాతీలు చేసుకునే పిండిలో కూడా మనం ఇది కలుపుకోగలిగితే చాలా బాగా దీనివల్ల వచ్చే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ చాలా ఈజీగా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం పిల్లలకి. సో ప్రతి ఇంట్లో ఈ క్యారెట్ పౌడర్ ఒక డబ్బా మాత్రం మన కిచెన్లో ఒక షెల్ఫ్లో ఉంచుకుంటే గబాల్లో వేసి ఈజీగా పిల్లలకి మిక్స్ చేయగలుగుతాం. ఇది తులసి పౌడరా. తులసి పౌడర్, తులసి ఆకులలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి ఆకులు శ్లేషం, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా చాలా బాగా పిల్లల్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మనం తులసి ఆకుల్ని ప్రతిరోజు వేసుకోలేము, అందరికీ దొరకవు. దొరికిన వాళ్ళు ఓకే, దొరకని వాళ్ళు ఈ పౌడర్ కనుక ఉంచుకుంటే కిచెన్లో ఇలాగా హాట్ వాటర్లో కలుపుకోవచ్చు, టీలో కలుపుకోవచ్చు, తులసి టీ లాగా కాఫీలో కలుపుకోవచ్చు, బటర్ మిల్క్లో, ఎలాగైనా సరే యూ కెన్ యూజ్ దిస్. దీన్ని అందరూ ఈ సౌకర్యాన్ని వాడుకుంటే మన వంటింట్లోనే మన వైద్యశాలను పెట్టుకున్నట్టే. మన తులసి మొక్కల పౌడర్, తులసి ఆకుల పౌడర్ని కనుక మనం వాడుకోగలిగితే చాలా బాగుంటుంది. కరివేపాకు ఉప్మాలో వేసిన, కూరల్లో వేసిన ఆకు తీసి పక్కన పెడుతున్నారు పిల్లలందరూ. ఇప్పుడు పౌడర్ కనుక మనం తాలింపులో వేయటం అలవాటు చేసుకుంటే పొట్టలోకి వెళ్తుంది, అది పక్కన పెట్టే అవకాశమే లేదు. దీని ద్వారా వచ్చిన మెడిసినల్ వాల్యూస్ అన్నీ పిల్లలకి అందరికీ బాగా వాడుకుంటారు. బాగా ఈ అవకాశాన్ని మదర్స్, హెల్దీ బేబీస్ కోసం వాడుకునే వాళ్ళందరూ కూడా బాగా అవకాశాన్ని వాడుకోవచ్చు. ఆకులు కరివేపాకు లాగా మమ్మల్ని తీసేస్తున్నారు అంటారు కదా, అలాగా కరివేపాకు తీసేసే అవకాశం లేకుండా వీళ్ళు కరివేపాకు పౌడర్ తయారు చేశారు. ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని ఈ పౌడర్ అందరి ఇళ్లలో కనుక ఉన్నట్టయితే, కిచెన్లో ఉంటే వెంటనే 2 స్పూన్స్ మనం తాలింపులో వేసేసుకోవచ్చు, ప్రతి కూరలో కూడా వాడుకోవచ్చు. ఈ బార్లీ పౌడర్ కూడా ఒట్టిగా బార్లీ పౌడర్ తాగమంటే మన వాళ్ళు అసలు తాగరు. డైరెక్ట్గా దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో కలిపి పౌడర్గా చేయటం బట్టి దీన్ని హాట్ మిల్క్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు పిల్లలు ఒకసారి తాగారంటే దీన్ని వదిలిపెట్టరు. మనం దీని మీద రాసున్నట్టే బ్లోటింగ్ని ఒక్కొక్కసారి పొట్ట కొంచెం ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, గ్యాస్ వచ్చినట్టు క్రేన్పులు వస్తూ ఉంటాయి, మోషన్ ఒక్కోసారి ఫ్రీగా అవ్వదు. అలాంటప్పుడు గుడ్ గట్ హెల్త్ కోసం బార్లీ పౌడర్ బాగా యూజ్ అవుతుంది. ఈ బార్లీ
పౌడర్ల స్పెషాలిటీ ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్తో యాడ్ చేయడం మూలాన్ని చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేయండి. ఇది అందరూ ఇంట్లో పెట్టుకోగలిగిందే. ఇది సింపుల్ టెక్నిక్స్తోనే మనం హెల్త్, మన కుటుంబానికి సంబంధించిన హెల్త్, అందరి హెల్త్లు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దయచేసి మిత్రులారా, అందరూ ఈ ప్రోడక్ట్స్ అందరూ ట్రై చేసి కొని ఇంట్లో పెట్టుకొని వాడి, మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మీరే కాకుండా మీ సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పి, అగ్రీస్ ప్రోడక్ట్స్ గురించి చెప్పి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ కాబట్టి ఇవన్నీ బాగా సర్క్యులేట్ చేసి దీనికి మార్కెటింగ్ పెంచాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలాషిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ విల్ బి కల్పన సంగం. థ్యాంక్ యూ.